ఎవరన్నా జీవిడిస్తే చుట్టాలు పక్కాలు దోస్తులు తెలిసినోళ్ళందరూ ఆఖరి చూపు చూద్దామని వస్తారు. ఆఖరి కార్యం చేసే వరకు ఉంటారు కూడా. కానీ నడుమ ఆస్తుల కోసం పైసల కోసం కన్నోళ్ళు కాలం చేసినా తోడ పుట్టినోళ్ళు జరిగిపోయిన ఆఖరి కార్యం చేసేందుకు పోమంటే పోమని దూరం ఉంటున్నారు. బుద్ధి నేర్చిన మనసులే గట్లుంటే ఓ మూగజీవి బుక్కెడు గడ్డి పెట్టిన గురుత్వంతో ఆయన లేడని తెలిసి దాని మూగ భాషలో ఎట్లా శోకం పెట్టిందో చూడుర్రి. బుద్ధున్న మనసుల కంటే కొల్లాగే నయం అనిపించింది. చూడుండ్రోల్లా ఇన్నేళ్ళు ఇంత తిండి పెట్టిన మనిషి ఇక లేడని తెలిసి ఆయన శవం కాడికెళ్ళి అడుగు కూడా కదలకుండా అట్నే బీరిపోయి మూగవైన నోరుతోటి కన్నీళ్ల దార గార్చింది కొల్లాగా. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం మీగడంపాడు తండాలుండే రైతు రూపావతు చిన్నా నాయక్ పానం మంచిగలేక దావు కండ్ల జీవిడిచిండు. ఇక ఫ్రీజర్లో పెట్టి ఆయన పీనిగని ఇంటికి తీసుకొచ్చిర్రట. ఫ్రీజర్లో ఉన్న రైతన్నను చూసి కొల్లాగా పానం కొట్టుకున్నది. మట్టుకా నుంచి ఫ్రీజర్ కాడ నిలుసొని చెమ్మగిల్ల కండ్లతోటి మూగ రోదన చేసింది. బాక్సు పక్కనే కూర్చొని ఇంటోళ్ళ జతకు దాని మూగ భాషలో శోకం కూడా పెట్టింది. మరి ఇదేమన్నా సాదుకునే కొల్లాగా అంటే అట్లా కూడా కాదు. తండాల దేవుని పేరు మీద ఈ కొల్లాగను జన్నగిడిచిండ్రట. ఇక అదే ఊర్లో తిరుక్కుంటా రైతు చిన్న నాయక్ ఇంటి ముంగటికొస్తే దానికి ఇంత గడ్డేసుడో దానబెట్టుడో చేస్తుండేనట. అగో అట్లా కడుపు నింపినందుకే అది ఇట్లా గురుత్వం చూయించింది. సాదుకున్న కొల్లాగా కాకపోయినా ఆయన కోసం వచ్చి అది పడ్డ తన్లాట చూసిన వాళ్ళంతా మస్తు ఆశ్చర్యపోయారట.